హలో ఎవ్రీవన్, లోగరిథమ్స్ టాపిక్లో కొన్ని ఎక్స్పోనెంట్స్కి సంబంధించిన బేసిక్స్ ఇవి. రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ హాఫ్. సో 1/n ఎలా రాయొచ్చు? ఏ ఇన్వర్స్ అని చెప్పి రాయొచ్చు. 1/log a టు ది బేస్ b ఉంది అంటే దీన్ని log b టు ది బేస్ a అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ log m టు ది బేస్ a ప్లస్ log n టు ది బేస్ a మైనస్ log p టు ది బేస్ a. అందరికీ బేసెస్ సేమ్గా ఉండి log m ప్లస్ log n మైనస్ log p ఉంటే ఎలా రాయొచ్చు? ప్లస్ ఉన్న చోట ప్రొడక్ట్ వస్తుంది, మైనస్ ఉన్న చోట బై వస్తుంది కదా. సో బై p. ఓకే, సో ఈ మాదిరి రాయొచ్చు. ఇందాక నేను చెప్పిన ఫార్ములా ప్రకారం దీన్ని ఎలా చేసుకోవచ్చు? సింప్లిఫై అని ఇచ్చాడు మా అయితే. సో లాగ్ డినామినేటర్ని న్యూమరేటర్ తీసుకెళ్ళేటప్పుడు బేస్ ఉల్టా అవుతుంది కదా. సో xy టు ది బేస్ xyz ప్లస్ లాగ్ yz టు ది బేస్ xyz అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాగ్ zx టు ది బేస్ xyz. మీరు కూడా అనుకుంటుండండి, అప్పుడు కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం అన్ని ప్లస్లే ఉన్నాయి మాస్, కాబట్టి ఏం రాసుకోవచ్చు? నేను ప్రొడక్ట్ రూల్ యూజ్ చేయొచ్చు. xy ఇంటూ yz ఇంటూ zx, xy ఇంటూ yz ఇంటూ zx టు ది బేస్ xyz. అందరు స్క్వేర్స్ వస్తున్నారు రా. సో నేను సింప్లీ దీన్ని లాగ్ xyz టు ది హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? టు ది బేస్ xyz. ఇప్పుడు మళ్ళీ పవర్ రూల్ యూజ్ చేస్తున్నాను. సో పవర్ 2 ముందరకు వస్తుంది. లాగ్ xyz టు ది బేస్ xyz. లాగ్ a టు ది బేస్ a 1 కాబట్టి 2 ఇంటూ ఇక్కడ కూడా xyz టు ది బేస్ xyz 1. సో ఆన్సర్ ఈస్ 2. 50ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 రాయాలి. ఇప్పుడు నేను లాగ్ 50 టు ది బేస్ 10 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 15 ఎలా రాయొచ్చు? 2ని బేస్ చేసుకుంటే లాగ్ 100/2 రాసేదా? అంటే ఇక్కడ 10కి రిలేటెడ్ అవ్వాలి, అటువైపు 2కి రిలేటెడ్ అవ్వాలి 50. సో అందుకని 100/2 అని రాశాను. ఇప్పుడు నేను క్వోషంట్ రూల్ యూజ్ చేస్తే లాగ్ 100 మైనస్ లాగ్ 2, బేస్ ఇద్దరికి 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 100ని అగైన్ ఎలా రాయొచ్చు? 10 స్క్వేర్ కింద రాయొచ్చు. టు ది బేస్ 10 మైనస్ లాగ్ 2 టు ది బేస్ 10. మనం 2 టు ది బేస్ 10 సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, ఇప్పుడే వద్దు, అన్నీ ఒకేసారి చేద్దాం. సో ఇది పవర్ రూల్ యూజ్ చేస్తున్నాను. లాగ్ 10 టు ది బేస్ 10 మైనస్ లాగ్ 2 టు ది బేస్ 10. ఇప్పుడు అందరి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను. లాగ్ 10 టు ది బేస్ 10 అంటే 1 అవుతుంది. లాగ్ 2 ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చున్నాడు. ఇక్కడ ఈ స్టెప్కి రీజన్ ఏంటంటే పవర్ రూల్ అయితే బ్రాకెట్లో రాశాను. సో 2 ఇంటూ 1 మైనస్ 0.30103, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 0.30103, 30103, దట్ ఈక్వల్ టు 1.6987. నెక్స్ట్ క్వశ్చన్ లాగ్ 32 టు ది బేస్ రూట్ 2. ఓకే, ఇది కూడా సింప్లిఫికేషన్ చేయమని అడుగుతున్నాడు. లాగ్ 32ని టు ది బేస్ రూట్ 2 ఉంది కదా, అన్ని 2 పవర్స్లో రాద్దాం నాన్న. సో 32ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 5. స్టార్టింగ్ చెప్పాను చూడు, రూట్ x అంటే x పవర్ హాఫ్. సో రూట్ 2 పవర్ హాఫ్. లాగ్ x పవర్ m టు ది బేస్ a పవర్ n ఈక్వల్ టు m/n లాగ్ x టు ది బేస్ a యూజ్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ది బేస్ 2. సో 5 ఇంటూ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. దీని ఆన్సర్ 1. 10 ఆన్సర్. ఎనీథింగ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు a. లాగ్ x టు ది బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు -2, దెన్ ఫైండ్ x అని అడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పింది ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 పవర్ -2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9. నెక్స్ట్ వన్ అదే మాదిరి లాగ్ x టు ది బేస్ 8 ఈక్వల్ టు 2/3 అయితే కనుక ఇప్పుడు ఏం రాయొచ్చు? x ఈక్వల్ టు కావాలి నాకు, ఫైండ్ అవుట్ చేయండి. అలాగా x ఈక్వల్ టు 8 పవర్ 2/3. 8ని ఎలా రాయొచ్చు మా? 2 క్యూబ్ రాయొచ్చు కదా. హోల్ పవర్ 2/3, 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 స్క్వేర్ ఆన్సర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఇక్కడ చూడండి, లాగ్ రూట్ 8 బై లాగ్ 8. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ అన్నీ ఒకటే ఉండేలాగా రాసుకోండి. అంటే 8 పవర్ హాఫ్ బై లాగ్ 8 రాస్తున్నాను నేను. సేమ్ ఉండాలి ఇద్దరు కూడా. అంటే హాఫ్ లాగ్ 8 ఏ రూల్? పవర్ రూల్ యూజ్ చేసి బై లాగ్ 8. లాగ్ 8 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆన్సర్ ఈస్ హాఫ్. నెక్స్ట్ వన్ log of log 62 టు ది బేస్ 5. ఫస్ట్ దానికేమో టు ది బేస్ 2 ఉంది క్వశ్చన్.
దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. సో లాగ్ టు ది బేస్ 2 ఆఫ్ లాగ్ 625 టు ది బేస్ 5 తీసుకున్నాను. 625 ఎలా రాసుకోవచ్చు? ప్రీవియస్ క్లాస్లో ఉంది మనకి ఇవన్నీ కూడా బేసిక్స్. లాగ్ 5 పవర్ 4 ఓకే కదా, టు ది బేస్ 5. పవర్ రూల్ యూజ్ చేస్తున్నాను లోపల దానికి, సో దట్ ఎలా చేంజ్ అవుతుంది లోపలిది. 4 log 5 టు ది బేస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు log 5 టు ది బేస్ 5 అంటే 1. సో log 4 టు ది బేస్ 2 అవుతుంది ఇది ఆన్సర్. అగైన్ ఎందుకంటే అది 1 కదా పక్కది. సో log 4 టు ది బేస్ 2ని ఎలా రాసుకోవచ్చు? అగైన్ log 2 స్క్వేర్ టు ది బేస్ 2, 2 log 2 టు ది బేస్ 2. పవర్ రూల్ యూజ్ చేస్తే log 2 టు ది బేస్ 2 అంటే 1 కదా. సో 2 into 1 దట్ ఈక్వల్ టు 2. సింప్లిఫై చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎప్పుడు పవర్ రూల్లోకి యూజ్ చేసుకోండి అంటే దీన్ని ఎలా చేస్తున్నాను? log 5 స్క్వేర్ టు ది బేస్ 10, పవర్ రూల్ని ఉల్టా చేశాను. log 8 టు ది బేస్ 10 మైనస్ log 4 పవర్ హాఫ్ టు ది బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత? log 25 టు ది బేస్ 10 ప్లస్ log 8 టు ది బేస్ 10 మైనస్ log 4 అంటే 2 స్క్వేర్ కదా, హోల్ పవర్ హాఫ్, 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో log 2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది log m ప్లస్ log n మైనస్ log p లాగా ఉంది చూడండి ఒకసారి. ఫస్ట్ log m ప్లస్ log n అంటే ప్రొడక్ట్ రూల్, మైనస్ కాస్త కోషెంట్ రూల్ ఇస్తుంది. సో మైనస్ log 2 నెక్స్ట్ లైన్లో రాద్దాం కోషెంట్ రూల్. దట్ ఈజ్ ఈక్వల్ టు log 25 into 8/2 టు ది బేస్ 10. నేను క్యాన్సిలేషన్స్ చేయలే, ఇక్కడ చేస్తా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 25 into 4 మీన్స్ 100. సో log 100 టు ది బేస్ 10. 100 నెల రాయొచ్చు log 10 స్క్వేర్ టు ది బేస్ 10. అగైన్ పవర్ రూల్ యూజ్ చేస్తే కనుక 2 log 10 టు ది బేస్ 10. 2 into log 8 టు ది బేస్ 1 కాబట్టి ఇది 1. 2 into 1 2. ఇది సాల్వ్ అని ఇస్తాడు అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇటు ఎల్హెచ్ఎస్ సైడ్ నేను ప్రొడక్ట్ రూల్ యూజ్ చేస్తున్నాను. సేమ్ అదే మాదిరి ఆర్హెచ్ఎస్ సైడ్లో అదే ఇలాగే ఉంచేద్దాము, లేకపోతే 1ని చేంజ్ చేసుకోవచ్చు చూద్దాం. ప్లస్ 1ని log 10 టు ది బేస్ 10 అని రాసేదా? ఓకే, మీ ఇష్టం ఎలా చేసినా పర్వాలేదు. ఇటు ఇది ప్రొడక్ట్ రూల్ యూజ్ చేశాను ఇక్కడ. సో log 5 into 5x plus 1 to the base 10 is equal to, ఇప్పుడు ఇటు కూడా ప్రొడక్ట్ రూల్ యూజ్ చేస్తున్నాను, log x plus 5 into 10 to the base 10. ఈక్విటీ రూల్ యూజ్ చేస్తే is equal to x plus 5 into 10. 25x plus 5 is equal to 10x plus 50. సరే, ఎక్స్ట్రాని ఒకవైపు తెస్తున్నాను నేను. 25x minus 10x is equal to 50 minus 5. 15x is equal to 45. Side 15x. x equal to 45/15 which is equal to 3. సాల్వ్ అంటే అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఇవి మీకు ట్రై చేయడానికి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి.